నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో మరి నా రైట్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఈరోజు వరకు కూడా స్థానిక పరిపాలన లేకపోవటం, డ్యామ్ అథారిటీస్ మీదనే ఆధారపడిపోవటం, నిధులు లేక మరి నాగార్జున సాగర్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి సరైన వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నాగార్జున సాగర్ని పంచాయతీగా ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా మంచి వార్తతోటి మొదలు పెడతా ఉన్నాను. ఇకపోతే ప్రజాస్వామ్య పరిరక్షకుడు, ఈవీఎంలు ధ్వంసం చేసి మరి చరిత్రకెక్కిన మాచర్ల మాజీ శాసనసభ్యుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. అబద్ధపు సాక్షి, అంతరాత్మ లేని సాక్షిలో రైతుల్ని ముంచిన సర్కార్ అంట. ఎవరు ముంచారు రైతుల్ని ఈ రాష్ట్రంలో? మీ ఎన్నికల వాగ్దానాలేంటి? మీరు అమలు చేసినవేంటి? ఒక్కొక్కడిగా చెప్తాను. ముందు నీతోటే మొదలు పెడతాను. పిన్నెల్లి వరికపూడి సెల ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా? ఈ పల్నాడులో ప్రతిసారి వరికపూడి సెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి నువ్వు కాదా? మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేశావు? ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరిగదా? ఆ రోజు మా అమ్మగారిని దుర్గామ్మ గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలన పడేసింది నువ్వు కాదా? ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నీ కమిషన్ల కక్కుర్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూల పడింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను. అలాగే పేట సన్నెగండ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో నిరుపయోగంగా మారిపోయిందో నువ్వు సమాధానం చెప్పాలి. 15 సంవత్సరాలు నువ్వు శాసనసభ్యుడిగా ఇక్కడ రైతుల కోసం పీకిందేంటి? 20 కోట్ల రూపాయలు మేజర్స్ మైనర్స్ రిపేర్ పేరుతోటి ఒక వ్యక్తి పేరు మీద, నిమ్మగడ్డ నవీన్ కృష్ణ పేరు మీద దోచుకున్నది నువ్వు కాదా? ఇదేనా నీ రైతు ప్రభుత్వం? అట్లాగే ఎయిర్పోర్ట్ పక్కన రైతుల భూముల్ని ఆక్రమించుకున్నది నువ్వు కాదా? ఈరోజు మరి పోదాం. ఏ రైతు భూములు నువ్వు ఏ విధంగా బెదిరించి అధికారులతోటి నువ్వు లాక్కున్నావో, ఎవరి పేరు మీద రాపిచ్చావో మరి రుజువు చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. అసైన్డ్ భూములు లాక్కున్నావు. పేద ప్రజలు ఏనాటి నుంచో అనుభవిస్తున్న అసైన్డ్ భూములు లాక్కున్నావు. దేవాదాయ భూములు లాక్కున్నావు. దేవాదాయ భూముల్లో బైపాస్ రోడ్డు పోతా ఉంటే దానిలో కాంపెన్సేషన్ పొందావు. నీ తమ్ముడి పేరు మీద కాంపెన్సేషన్ పొందావు. దీన్ని రుజువు చేయడానికి ప్రభుత్వం ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది. అలాగే మరి పాస్బుక్లు, పేద రైతుల పాస్బుక్ని వేరే వారి పేరు మీద, నీ బినామీల పేర్ల మీద ఎక్కించి అనామకుల పేర్ల మీద లోన్లు తీసుకొని కోట్లాది మరి బ్యాంకుల కుంభకోణం జరిగింది. దీని మీద కూడా విచారణ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నోరుంది కదని మాట్లాడటం కాదు. నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు. ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్, నీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా? ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి. చివరికి మాచర్ల మున్సిపాలిటీని
7 కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే. 2 కోట్ల పైన విద్యుత్తు పరికరాలకి బకాయిలు ఉన్నారు. 2 రోజులు 3 రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది. మరి ఆ రోజు బుగ్గవాగు నుంచి నీళ్లు మాచర్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కాదా? ఒక 10 నుంచి 15 మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా? నీ వాహనాల కోసం, నీ తమ్ముడి వాహనాల కోసం, మీ క్యాన్వాయ్ కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా? ఇన్ని అక్రమాలు చేసి ఒక సచ్చీలుడిలాగా ఈరోజు మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నావు. కేసీపీ వాళ్ళ సౌజన్యంతో చేసిన రోడ్డు 50 లక్షలు మళ్ళీ మున్సిపాలిటీలో పెట్టి మార్చుకున్నది నువ్వు కాదా? మరి కేసీపీ సొసైటీ పీడబ్ల్యూడి కాలనీలో ఇక్కడ ఎవరు పనికి రాలేదా? ఎవరు అర్హులు లేరా? పేద ప్రజలు ఎవరు? గ్రామాల్లో నీ అనుచరుల పేరు మీద వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇది నీ అవినీతి కాదా? ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. 1 కాదు 2 కాదు, చివరికి వరికపూడిసెల ప్రాజెక్టు నుంచి కండ్లకుంట దాకా పైప్ లైన్లు వేసుకొని కరెంటు మోటార్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3 కోట్ల చిల్లర బకాయి పడింది. అక్కడ నువ్వు పంట కుంటలు దోవించి ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడి నుంచి మోటార్లు పెట్టి రైతులకి ఎకరాకి 2000 వసూలు చేసుకుంటూ నీళ్లు అమ్ముకున్నది నువ్వు కాదా? కళ్ళు కనపడలేదా? ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడతావా? మార్కెట్ సెస్ 0.25% ఉన్నది ఈరోజు 1% పెంచింది మీ ప్రభుత్వం కాదా? అలాగే దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలోనూ, రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి దక్కలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను బెదిరించి ఇష్టారీతిగా మరి వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు రేట్లతోటి, మీకు నచ్చిన రేట్లతోటి కొనుగోలు చేసి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ 22A నుంచి తప్పించిన దాఖలాలు లేవా? నువ్వెన్ని చేసావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అట్లాగే పాస్బుక్కుల మీద, రైతు పాస్బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకున్నారు. ఎవడాస్తికి ఎవడు వారసుడు? చివరికి రైతులు, ప్రజలు అందరి ఆస్తుల మీద హక్కులు పెట్టి తాకట్టు, రైతుల జీవితాలని, ప్రజల జీవితాలని తాకట్టు పెట్టే ప్రయత్నం మీరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతాంగానికి, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ హయాంలో ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మీ పరిపాలనలో 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు. అలాగే పొలాలకి ఎన్ని రోడ్లు వేసావు నీ హయాంలో అని అడుగుతా ఉన్నా. రైతులు ఈ రోజుకి మరి పొలాలకి రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు. పొలం గట్ల మీద మీ పార్టీ రంగురాళ్ళు, మీ నాయకుడు రంగులు బొమ్మలు వేసుకున్న హీనమైన చరిత్ర మీది. టాయిలెట్ల మీద కూడా మీ బొమ్మలు వేసుకున్నారు. ఈయన చెప్తున్నాడు రైతుల గురించి అంటే మునిగిపోయిందంట, 6 నెలల్లోనే ఇక్కడ ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్టీఆర్ జలసిరిని నిలిపేశారు, పంట కొంటల్ని నిలిపేశారు. రైతు రథం ద్వారా
14-19లో తెలుగుదేశం ప్రభుత్వం 23,000 ట్రాక్టర్లు ఇస్తే మీరు 4 ఏళ్లలో ఇచ్చింది 4,000 ఏళ్లలో ఇచ్చింది 6,000 ట్రాక్టర్లు, అంటే 4వ వంతు ఇచ్చారు. భూసార పరీక్ష, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలని ఆపేశారు. ఆ రోజు ఇరిగేషన్ మరి యాంత్రీకరణకి 1,277 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే మీరు అరకొరగా సాయం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ 3,759 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే మీరు 1,965 కోట్లు ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ కానీ, రెయిన్ గన్స్ కానీ లాంటి వాటి కోసం మరి ఆ రోజు 1,250 కోట్ల రూపాయలు ఇస్తే ₹1 అన్న మీరు ఇచ్చారా? రైతుల గురించి ధరల స్థిరీకరణ నిధి, ఇది ఒక పెద్ద, ఆ రోజు ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధికి 3,500 కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడారు. ఎంత ఇచ్చావు? ₹1 ఇచ్చావా? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు. రైతు కోసం ధరల స్థిరీకరణ నిధి మరి 3,500 కోట్లు ఇవ్వలేని దౌర్భాగ్యుల ప్రభుత్వం మీది. అలాగే ప్రకృతి విపత్తుల కోసం 4,000 కోట్లు కేటాయిస్తామని చెప్పావు. ఎన్ని కేటాయించావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే మీ చరిత్ర అనేక పథకాలని రద్దు చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్లుల్ని ఆక్వాకల్చర్ కానీ వీటిల్లో మొత్తం పెంచేశారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలది మరి 0.5% నుంచి 1% సెస్ పెంచారు. ట్రాన్స్ఫార్మర్ల రేట్లు 3 నుంచి 5 రెట్లు పెంచారు మీరు. రైతులు అవి ట్రాన్స్ఫార్మర్, రైతుల ట్రాన్స్ఫార్మర్లు. ఇకపోతే రైతుల గిట్టుబాటు ధరల కోసం మీరు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారా? ఒకసారి మాచర్ల మార్కెట్ యార్డ్లో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను పెట్టారు. ఇక్కడ ఎక్కడన్నా రైతులు జొన్నలు పండించారా? తెనాలి ప్రాంతం నుంచి, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి జొన్నలు కొని ఇక్కడ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులను కాజేసిన ఘనత మీది. 65 లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 50 లక్షల మందికి కుదించిన ఘనత మీది కాదా? 13,500లో 6,000 రూపాయలు మరి కేంద్ర వాటా కాదా? మీరు ఇస్తానన్నది ఎన్నికల ముందు 12,500 రూపాయలు ఇస్తానన్న. కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి 13,500 ఇచ్చారు. రైతుని ఈ విధంగా మోసం చేశారు మీరు. మరి ధాన్యం మద్దతు ధర 1,530 అయితే ఆ రోజుల్లో 1,150 రూపాయలు కొనుగోలు చేసిన చరిత్ర మీది. అది కూడా కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చారా అంటే 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు రైతులు దిప్పినారు. రైతుల పాలిట మరి యమపాశం లాగా మారారు మీ ప్రభుత్వం. మరి రైతులకి 5 లక్షలు కాదు, ఆత్మహత్య రైతులకి 7 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎంతమందికి మీరు ఇచ్చారు? ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని వందల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఇచ్చారు. అలాగే కౌలు రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి కౌలు రైతులకు వచ్చే పరిహారాన్ని కూడా మీ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా చేశారు. ఇది మీ ఘనమైన చరిత్ర. జిల్లా మొండ్లమూరు మండలం పసుపుగల్లులో భానుముక్కల లక్ష్మీరెడ్డి అనే 1.15 ఎకరాల్లో వరి సాగు చేస్తే జగన్ రెడ్డి గొప్ప పరిహారం ఇచ్చాడు. ఆ రైతుకి 36,500 రూపాయలు. అదే గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే రైతుకు 2 ఎకరాల వరికి 32 రూపాయల చొప్పున మంజూరు చేశాడు. ఇది రైతుల పట్ల మీకున్న ప్రేమ. ఒక కిలో బియ్యం కూడా పాపం వాళ్ళు కొనుక్కోవడానికి కూడా రావు.
ఇక టోటల్గా 5 ఏళ్ల జగన్ రెడ్డి పరిపాలనలో 14,000 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతు భరోసా కింద, పంటల బీమా కింద 6,684 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,834.7 కోట్లు, సున్నా వడ్డీ పంటల కింద 1,834 కోట్లు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 690 కోట్లు, శనగ రైతులకు బోనస్ 300 కోట్లు, ఆయిల్ పామ్ రైతులకి 85 కోట్లతో నీ 5 ఏళ్ల పరిపాలనలో 25,428 కోట్లు మాత్రమే నువ్వు రైతులకు ఇవ్వగలిగావు. అన్నదాతకి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చింది ఏంటంటే రైతు రుణమాఫీ కింద 15,279 కోట్లు, పంటల బీమా కింద 4,007 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ 3,759 కోట్లు, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడి 6,278 కోట్లు, మార్కెట్ ఇంటర్నెట్ స్కీమ్లో మరి 3,556 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద 1,700 కోట్లు, యంత్ర పరికరాల కోసమై 1,277 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కింద 1,250 కోట్లు, మెగా సీడ్ పార్క్ కింద 670 కోట్లు, పెరటి జంతువుల అభివృద్ధి కోసం కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకునే వాళ్ళ కోసం 575 కోట్లు, కోళ్ల పరిశ్రమ కోసం 573 కోట్లు, మరి హార్టికల్చరల్ ఉద్యానవన రంగం అభివృద్ధికి 424 కోట్లు, నాణ్యమైన ఫీడ్ కోసం మరి 250 కోట్లు, సూక్ష్మ పోషకాల కోసం 247 కోట్లు, మార్కెట్ యార్డ్ల అభివృద్ధికి 242 కోట్లు, యంత్ర పరికరాల కింద రైతులకు సబ్సిడీ కింద 202 కోట్లు, రైతు బంధు పథకం కింద మరి 186 కోట్లు, మౌలిక వసతులు మార్కెటింగ్ ఖర్చు పెట్టిన నిధులు 109 కోట్లు, కోల్డ్ స్టోరేజీల అభివృద్ధి కోసం 65 కోట్లు, అట్లాగే పట్టు పరిశ్రమ అభివృద్ధికి 50 కోట్లు, పశువుల బీమాకి 50 కోట్లు, 64 రైతు బజార్ల అభివృద్ధికి 10 కోట్లు, మొత్తం 40,772 కోట్లు ఆ రోజు రైతులకు కేటాయిస్తే నువ్వు కేవలం 24,000 కోట్లు కేటాయించావు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి మొన్ననే బడ్జెట్లో 4,500 కోట్లు నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులు మొన్న వర్షాల్లో నష్టపోతే పరిహారంగా 159 కోట్లు మరి కేటాయించడం ఉంది. అట్లాగే బుడమేరు బాధితులకి 320 కోట్లు ఇచ్చారు. పశుసంవర్ధక శాఖ మరి 1,095 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ విధంగా సహకార శాఖకి 230 కోట్లు ఇట్లా కేటాయించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం 26 జిల్లాలకు 13 కోట్లు కేటాయించి జిల్లాకు ఒక్కొక్క చొప్పున గోశాల నిర్మాణం, ఇట్లా అనేక సంక్షేమాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతాంగానికి పగటిపూట 9 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మీరిచ్చింది రైతు భరోసా కూడా 3-4 దఫాలుగా ఇచ్చారు. తాపకి 2,000, 2,500, 3,000 చొప్పున అట్లా ఇచ్చారు. కాబట్టి మీలాగా రైతుల్ని మోసం చేయాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనుకోవటం లేదు. నేను ఈ వేదిక ద్వారా వైసీపీ జిల్లా నాయకుడికి కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ మరి సవాల్ ఇస్తుతా ఉన్నాను. చర్చకి రండి, బహిరంగ చర్చకి. రైతులకు మీరేం చేశారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం. నువ్వేదైతే రైతుల భూముల్ని ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని 22A పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, అన్నీ కూడా తీస్తాం. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం.
ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం. ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నిటినీ కూడా వెలికి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం, లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను వైసీపీ జిల్లా నాయకులకు కానీ, అదే రాష్ట్ర నాయకులకైనా సరే, జగన్మోహన్ రెడ్డికైనా సరే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ని గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ మరి ఒక ప్రకటన ఇచ్చారు, అధికారులను ఆదేశించారు. ఇది దశాబ్దాలుగా మరి సాగర్ వాసులు ఎదురు చూస్తున్నది. స్వపరిపాలన లేకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకి, అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఒక మంచి పరిణామం. ఈ నిర్ణయానికి సహకరించిన పెద్దలు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవి గారు మొన్నటి సమావేశంలో, వారి మొట్టమొదటి సమావేశంలో ప్రస్తావించినప్పుడు వారు శీఘ్రంగా స్పందించారు. అలాగే దీనికి ఫైల్స్ మూవ్ చేయటంలో మరి కీలక పాత్ర వహించిన కలెక్టర్ గారికి, మరి అట్లాగే మన గౌరవ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సాగర్ వాసులు పల్నాడు వాసుల తరఫున అని చెప్పేసి. మరి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో, ఏందో ఆయన పేరు అనిల్ కుమార్. తొడలు కొట్టాడు, మీసాలు దువ్వాడు, ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు. 2019 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 24 పోయింది, వాళ్ళు పోయారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. ఆడేదో మేలు చేస్తాం, ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము, అక్కడేదో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు కాపర్ డ్యామ్ 1500 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సిన దుస్థితి. దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి. బాధ్యులపైన ప్రభుత్వం మీద కూడా మరి ఆ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి మీ తుగ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈరోజు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు. మీరు వేసిన గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే 850 కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పూడటానికి 850 కోట్లే. మళ్ళీ రోడ్లన్నీ సక్రమంగా మరి పనిచేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచర్లలో 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు, అట్లాగే మా R&B మినిస్టర్ గారు 120 కోట్ల రూపాయలతో 4 రోడ్లని వైడనింగ్ చేసే మరి కార్యక్రమాన్ని కూడా మరి 6 నెలల్లోనే మేము తీసుకొని వచ్చాం. త్వరలోనే మంచినీళ్ళు కానీ అలాగే 100 పడకల ఆసుపత్రికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. వరికపూడిసెల ప్రాజెక్టుకి 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ముందు అటవీ భూములకు ఏదైతే వాళ్ళు మొక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో అది జరిగింది. మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము, నీలాగా మాటలు తప్పము, రైతుల్ని మోసం చేయము. నేను ఒకటే ఈ వేదిక మీద కాదు 100 సార్లు చెప్తున్నాను, వరికపూడిసెల ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే మళ్ళీ రాజకీయాల్లో ఓట్లు అడగటం కాదు, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా ఈ సందర్భంగా చెప్తాను.